నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ గారిని ఓటర్స్ వెరిఫికేషన్ దాని మీద గారు మిగతా పార్టీలో కరెక్ట్ కాదు. నేను కమిషనర్ గారికి చెప్పాను. అదేవిధంగా నేను 3 వీక్స్ బ్యాక్ వచ్చినప్పుడు ఒక 14 పేర్లు ఇచ్చా 16వ డివిజన్లో. ఒకే ఇంట్లో ఉంటే వాళ్ళు లేరు అక్కడ, ఇప్పుడు వెళ్ళిపోయారు. వాళ్ళు డిలీట్ చేయలే. ఒక నాయకుడు డిలీట్ చేయొద్దన్నాడంట. వాళ్ళు వచ్చి మా కోర్టులో వేస్తారని 3 వారాల క్రితం ఇస్తే నెక్స్ట్ వీక్ వచ్చినప్పుడు 4 పేర్లు డిలీట్ చేశారు. మిగతా చేయలే. ఆ రోజు నేను చాలా గట్టిగా చెప్పాను, నేను కోర్టుకు పోతాను డిలీట్ చేయగలిగితే. నెక్స్ట్ డే డిలీట్ చేశారు. అంటే మేము ఎలా చేయగలం? ప్రతిసారి మేము ఐడెంటిఫై చేసి ఇవ్వటం. అందుకనే ఇప్పుడు కమిషనర్ గారికి చెప్పాను, 2200 ఇచ్చాను. నేను చాలా క్లియర్గా చెప్తున్నా, దాదాపు 7 నెలల నుంచి దీని మీద స్పెషల్ ఎక్సర్సైజ్ నేనే చేస్తున్నా. ఆల్టర్నేట్ డే మా పార్టీ వాళ్ళకి బిఎల్ఏలు కావచ్చు, పార్టీ వాళ్ళకి కావచ్చు, కార్యకర్తలకు కావచ్చు, ఆల్టర్నేట్ డే నేను టెలికాన్ఫరెన్స్ తీసుకొని మాట్లాడుతున్నా. నిష్పక్షపాతంగా చేయండి. ఒక్క దొంగ ఓటు మనకొద్దు. వేరే వాళ్ళకు కూడా దొంగ ఓటు ఉండటానికి లేదు, ఎవ్వరికి ఉండటానికి లేదు. మీరు నిష్పక్షపాతంగా చేయండి. బిఎల్ఓలు కూడా అది చెప్పన్నా, ప్రతి బిఎల్ఓకి చెప్పండి, నిష్పక్షపాతంగా చేయమనండి. మనకు అవసరంలే, వాళ్ళకి అవసరంలే అని చెప్తే ఇంకా యాక్చువల్గా 2200 డబులింగ్ వచ్చినాయంటే అసలు ఏమని అర్థం? అందుకే నేను చాలా క్లియర్గా కలెక్టర్ గారికి, కమిషనర్ గారికి మీడియా ద్వారా నేను తెలియజేస్తున్నాను. ఇట్లా ఊరికి నేను రావటం, అడగటం, పోవటం కరెక్ట్ కాదు. నేను కూడా మున్సిపల్ శాఖ మంత్రిగా పనిచేశాను, నాకు తెలుసు. 15వ తేదీ లోపల ఇట్ ఈస్ ఎ డెడ్ లైన్. అధికారులకు డెడ్ లైన్. మళ్ళీ చెప్తున్నాను, అధికారులు, కలెక్టర్కి, కమిషనర్కి డెడ్ లైన్. మీ మీడియా ద్వారా చెప్పండి, 15వ తేదీ లోపల 100% వాళ్ళు పర్ఫెక్ట్ చేయాలి. 15వ తేదీ నేను కూడా వెరిఫై చేయిస్తున్నా. 15వ తేదీకి డెత్స్ కానీ, షిఫ్టింగ్స్ కానీ, ట్రాన్స్ఫర్స్ కానీ ఏదున్నా 100% క్లీన్ ఉండాలి. లేదంటే నేను లిస్ట్ తయారు చేసి మళ్ళీ కలెక్టర్కి, మున్సిపల్ కమిషనర్కి, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా పంపిస్తాను. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా కూడా పంపిస్తాను. దాని మీద కూడా రెస్పాన్స్ లేదంటే ఒక వారం చూస్తా, వారం తర్వాత కోర్టుకు ప్రొసీడ్ అవుతా. ఎందుకంటే ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత అంత తేలిగ్గా దాని మీద యాక్షన్ చేయరు అధికారులు. అందువల్ల 15వ తేదీ కలెక్టర్ గారికి, కమిషనర్ గారికి చాలా క్లియర్గా చెప్తున్నాను, చాలా క్లియర్గా మీరు 15వ తేదీకి 100% క్లియర్ చేయండి. ఆల్ బిఎల్ఓలు అందరూ కూడా చెప్తుండా 15వ తేదీకి మరొక 10 రోజులు ఉంది, మీరు 100% క్లీన్ చేయాలి. లేదు అంటే నేను 15వ తేదీ మీకు లెటర్ సబ్మిట్ చేస్తా, ఎలక్షన్ కమిషనర్ సబ్మిట్ చేస్తాను. ఒక వారం చూస్తాను, దాని మీద యాక్షన్ తీసుకొని క్లీన్ చేస్తే సరే, లేదంటే నేను కోర్టు మెట్లెక్కుతా. న్యాయస్థానాలు ఉన్నాయి, న్యాయం చేస్తానని మా నమ్మకం మాకుంది. థ్యాంక్ యూ.